ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. జూన్ 18, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 25వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క మాటను మరి ఎవరికి ఇస్తున్నారనంటే, దేవుడు మోషేతో చెప్తూ, ఇదిగో అహరోనుకు అతని కుమారునికి నువ్వు ఇలాగ సెలవివ్వు, వాళ్ళు ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని ఇలా దీవించాలి అని చెప్పి, మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణింపునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేల్ మీద నా నామము నుంచి ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను అని దేవుడు మోషేకు చెప్తున్నారన్నమాట. ఇంతకు అహరోను అలాగే అతని కుమారులు యాజకులు గనుక వారు ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ విధంగా ఆశీర్వదించాలి. ఈ ఆశీర్వాదము వారు పొందుకోవాలంటే దేవుడు ఈ అధ్యాయంలో వారికి ఇచ్చినటువంటి ప్రతి నియమాన్ని, ప్రతి నిబంధనను, కట్టడను వారు గైకొనాలి అని దేవుడు సెలవిచ్చారనమాట. అవన్నీ కూడా గైకొని వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకతను, లేదంటే వారు దేవునికి ప్రతిష్ఠితగా ఉండాలి అనుకుంటున్నారు కనుక, దేవుని పట్ల, దేవుని సేవ పట్ల వారు శ్రద్ధ కలిగి ఉన్నారు కనుక, దేవుడికి వారు వాడబడాలనుకుంటున్నారు కనుక, వారు ఎలా ఉండాలి, ఆ ప్రతిష్ఠితమగు జనాంగం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏం ధరించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అనేవన్నీ కూడా దేవుడు నియమాలని వారికి ఇచ్చి ఉన్నారు. అవన్నీ పాటించినప్పుడే దేవుడు ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తారు. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా వారు అనుభవిస్తారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన జీవితంలో కూడా ప్రభువుని వెంబడిస్తున్న మనము, ప్రభువుని చేరుకున్న మనము, ప్రభు వారంగా పిలువబడుతున్న మనము, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించాలన్నా, ఈ లోకంలో కాకుండా మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ నిత్య ఆశీర్వాదాలు మనం పొందుకోవాలన్నా దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆ మాటలు మనం అభ్యసించుకోవాలి. ఆ మాటలను అనుసరించి మనం నడుచుకుంటే దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి ప్రతివిని కూడా మనం అనుభవించగలుగుతాం. దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపబడుతుంది. మనం ఒక వెలుగుగా, ఒక కాంతిగా ప్రజ్వలించి దేవుని యొక్క ప్రత్యక్షతను చూపించే బిడ్డలుగా ఆ ప్రత్యేకతను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.